జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మనం తిరుమల క్షేత్రం యొక్క ఆలయ విశేషాలని అత్యంత వైభవపేతంగా తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో బాగానే వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి తిరుమల క్షేత్రానికి ఏ విధంగా చేరుకుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనందరికీ తెలుసు, ఆనాడు భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థలాన్ని తమ్మినప్పుడు శ్రీ మహాలక్ష్మి బాధపడి ఆ వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చిందని మనం చెప్పుకున్నాం. అయితే అమ్మవారు భూలోకానికి కాకుండా పాతాళ లోకంలోని కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళిందనమాట. అక్కడికి వచ్చి అమ్మవారు తపస్సు చేసుకుంది. అలా చేసుకున్న సమయంలో దేవతలందరూ ఋషులందరూ కూడా వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఆనాడు సతీదేవి యొక్క శరీర భాగాల్లో ప్రధానమైనటువంటి కళ్ళు ఒక చోట పడ్డాయి. అవే కరవీరపురం. అక్కడ అమ్మవారికి శక్తిపీఠం ఉన్నది. ఆ ప్రాంతాన్ని కులహాసురుడు, కరవీరుడు అనే తండ్రి కొడుకు ఇద్దరు పరిపాలన చేస్తున్నారు. వారు రాక్షస బుద్ధితో అక్కడ ఉన్న ఋషుల్ని, ప్రజల్ని ఎంతగానో బాధిస్తున్నారు. కాబట్టి మీరు ఆ దుష్ట సంహరణ చేసి శిష్టరక్షణ చేయండి అని చెప్పేసి వేడుకున్నారు. అప్పుడు అమ్మవారి చేస్తుండే రజోగుణ సంపత్తితో ఈ కొల్హాపూర్కి చేరుకుందనమాట. చేరుకొని వారి ఇరువురిని కూడా సంబంధించింది అమ్మవారు. అందుకనే ఆ ప్రాంతాన్ని కొల్హాపూర్ అని, కరవీరపురం అని చెప్తుంటారు. అక్కడ సతీదేవి యొక్క ప్రధానమైన కళ్ళు భాగాలపైన శక్తిపీఠంగా కూడా మనం చెప్పుకుంటాం. అక్కడ అమ్మవారు రజోగుణ సంపత్తితో వెలిశారన్నమాట. అక్కడికి దేవతలందరూ వచ్చి కూడా తమ యొక్క రూపాలతో అక్కడ కొలువై ఉన్నారు. అయితే ఇది ఇలా జరుగుతున్న సమయంలో వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే, లక్ష్మీ లేని వైకుంఠం బాధగా అనిపించి అక్కడి నుంచి భూలోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాటని, అలాగే ద్వాపర యుగంలో యశోదాదేవికి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అంటే వసుదేవకి కొడుకుగా వెళ్ళి వివాహం చేసుకుంటా అన్నాడు కదా, అలాగే వేదవతిని వివాహం చేసుకుంటా అన్నాడు కదా, అలా వెంకటాచలం వచ్చి వారి ఇరువురు మాటలు కూడా నెరవేర్చుకున్నాడు. నెరవేర్చుకున్న తర్వాత తాను ఎందుకు వచ్చాడు భూలోకానికి? శ్రీ మహాలక్ష్మి కోసం కదా. అందుకోసం శ్రీ మహాలక్ష్మి ఎక్కడ అని వెతుకుతున్న సమయంలో కొల్హాపూర్లో ఉందని తెలుసుకుని కొల్హాపూర్ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రాంతాన్ని మొత్తం కూడా చూశారన్నమాట. చూసినప్పుడు అక్కడ అమ్మవారు కనిపించలేదు. ఎందుకంటే స్వామివారికి సాత్వికమైన లక్ష్మీ స్వరూపం కావాలి, కానీ రజోగుణ సంపత్తితో కాదు కదా. అందుకని అక్కడ ఉన్న రజో సంపత్తితో ఉన్న లక్ష్మి స్వామివారి కంట కనపడలేదన్నమాట. అప్పుడు స్వామివారు బాధపడి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న రూపంలో ఆకాశవాణి రూపంలో అక్కడ ఒక స్వామివారికి ఒక మాట అనిపించింది. ఏంటంటే, స్వామి, మీరు సుఖ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఒక సరస్సును ఏర్పాటు చేసుకొని అందులో సువర్ణ కలువల్ని ప్రతిష్ఠించి అమ్మవారి కోసం విశేషం తపస్సు చేస్తే అమ్మవారు మీకు ప్రసన్నరాలు అవుతుంది అని చెప్పారన్నమాట. దానికోసం చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే, సుఖ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్వామివారికి స్వయంగా తన చేతులతోనే ఒక ఆశ్రమంలో ఒక సరస్సును ఏర్పాటు చేశారన్నమాట. ఏర్పాటు చేసి అందులో వాయుదేవుని యొక్క సహాయంతో దేవలోకంలో సువర్ణ పుష్పాలు ఏవైతే ఉన్నాయో, సువర్ణ కలువలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి నిలిపారన్నమాట. నిలిపి అవి వాడిపోకుండా ఉండడం కోసం స్వయంగా సూర్యభగవాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి అక్కడే ఉండి స్వామివారు సుమారుగా 12 సంవత్సరాలు విశేషమైన తపస్సు చేశారు. ఆ తపస్సు చేయగా 12వ సంవత్సరం చివరిలో కార్తీక మాసంలో శుక్ల పంచమి రోజున మధ్యాహ్నం రోజున ఆ సరస్సులో మధ్యలో ఉన్న సువర్ణ కలువలోంచి తెల్లని చీర కట్టుకున్న లక్ష్మీదేవి తెల్లటి గజాలు అభిషేకిస్తుండగా అమ్మవారు ఆవిర్భవించారన్నమాట. ఆవిర్భవం చూసినప్పుడు దేవతలందరూ కూడా ఆనందించారు. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా ఆనందించారన్నమాట. ఆ ప్రదేశం ఇప్పుడు మనం తిరుచానూరుగా చెప్పుకుంటున్నాం. అటువంటి సరస్సును కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. అయితే అక్కడికి అమ్మవారు వచ్చింది కదా. అయితే ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారు ఒక్కరే ఏకమూర్తిగా కొలువై ఉంటారు కదా. కాబట్టి అమ్మవారు ఏం చేశారంటే, స్వామి, నేను ఆనాడు భృగు మహర్షి ఎక్కడైతే తన్ని మిమ్మల్ని బాధ పెట్టారో అదే ప్రదేశం నా వక్షస్థలం, మీ వక్షస్థలం నాదే కదా. కాబట్టి అట్టి వక్షస్థలంలో నేను వ్యూహలక్ష్మిగా ఉంటానని చెప్పేసి శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా అమ్మవారు కొలువారన్నమాట. అలా అమ్మని చేర్చుకున్న స్వామివారు తిరుమల క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆ విషయం తెలిసినటువంటి పద్మావతి దేవి కూడా, ఆవిడ కూడా ఎవరు? వేదవతిగా వచ్చింది. వేదవతి ఎవరు? లక్ష్మీదేవికి అంశ కదా. అందుకోసం చెప్పి ఆవిడ కూడా ఆ స్వామి యొక్క వక్షస్థలం పైభాగంలో ఇటుపక్క అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఉంటే, ఇటుపక్క పద్మావతి దేవి కూడా లక్ష్మీ స్వరూపంగా ఆ స్వామివారికి హృదయాన్ని చేరుకుందనమాట. దాని తర్వాత ఒకలమాత కూడా వనమాల రూపంలో స్వామివారిని చేరుకుంది. ఇలా ఒక స్వామివారి ఒక విగ్రహ స్వరూపాన్ని మనం చూసినట్టయితే అక్కడ మనకి స్వామి, అలాగే హృదయం మీద ఉన్న 2 దేవేలు, అలాగే స్వామివారి యొక్క పైభాగం నుంచి కింద వరకు వచ్చినటువంటి వనమాల రూపంలో ఒకలమాత కూడా మనం దర్శనమిస్తుంటారు. అటువంటి స్వరూపాన్ని మనందరం కూడా దర్శించి కృతార్థమయ్యే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.